హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం శృంగార మదనం 16వ భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. మనకన్నా బలవంతుడు కొట్టే దెబ్బని తట్టుకొని నిలబడగలం గాని మనం నమ్మినవాడు కొట్టే దెబ్బని తట్టుకొని నిలబడనేలేము. పెద్దవాడు అని నమ్మి తన కంపెనీలోకి రాణిస్తే ఇంత నమ్మక ద్రోహం చేస్తాడని గౌతమ్ ఊహించనే లేకపోయాడు. చలికాలం డిసెంబర్ వెళ్ళిపోయి జనవరి నెల మొదలైంది. చుట్టూ విపరీతంగా చలిగాలులు వీస్తూ ఉన్నాయి. ఆ గాలికి అనుకోకుండానే రాధిక వణికిపోతుంది. అది అతని చేతులకు స్పష్టంగా తెలిసింది. ఆమెని తన నుండి విడదీసి ఆమె కన్నీటి బిందువుల్ని తుడిచి, అయిపోయింది బుజ్జమ్మ, పట్టిన గ్రహణం అంతా వదిలిపోయింది, ఇంకేమీ లేదు, ఇంకా చాలు, నువ్వు ప్లీజ్ ఏడవకుమా, మన తలరాతలో లేదు అనుకుందాము అని ఆమె ఎదుటి మీద ముద్దు పెట్టుకొని ఆమెను ఎత్తుకొని లోపలికి నడిచాడు. బెడ్ పై ఆమెను పడుకోబెట్టి డోర్ క్లోజ్ చేసి కటన్స్ అన్నీ వేసి తమ బెడ్ ఎదురుగా ఉన్న కటన్ ని పూర్తిగా తెరిచి వచ్చాడు. రాధిక అతన్ని చూస్తూ ఉంది. నువ్వు ఎక్కడికి అంది. ఇక్కడే అని అన్నాడు. నిద్రపోవా అని అంది. నిద్రపోవడానికే కదా తలుపు వేసింది అన్నాడు. ఇక్కడ నా అంది. అవును అన్నాడు. వద్దు కన్నయ్యా అని అంది. ఎందుకు అన్నాడు. ఏమో వద్దు, ప్లీజ్ వెళ్ళు, 6 ఏళ్ల క్రితం జరిగింది, అకస్మాత్తుగా గుర్తుకొచ్చింది. చినుకులా మారి చిరుజల్లులా తనని తడిపి కెరటంలా తనని అతనిలో ఇముడ్చుకొని ఉప్పిన్లా తనని ముంచేసిన అతని ప్రేమ, మోహం, ఆరాధన ఒక్కసారి గుర్తుకు రాగానే ఒళ్ళు జల్లు మంది రాధికకు. నురుడిపై చిరు చెమట పట్టింది. ఆమె పక్కనే కూర్చొని నురుడికి పట్టిన చెమటను తన చేతి వేళ్లతో తుడిచి ఆమె వైపే చూస్తున్నాడు గౌతమ్. రాధి ఇంకా కన్నార్పకుండా గౌతమ్ వైపే చూస్తుంది. ఏమైనా గుర్తొచ్చిందా అని అల్లరిగా అడిగాడు. చిరుసిగ్గుతో తల పక్కకు వాల్చింది రాధి. చేతితో ఆమెను తన వైపు తిప్పుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఒక విషయం చెప్పనా, నువ్వు నా పక్కన ఉంటే ఇప్పుడు నాకు నీ ప్రేమలో మరో జన్మ ఎత్తినట్లుగా అనిపిస్తుంది. తెలుసా నీకు, ఈ విశాల ప్రపంచంలో నాకు విలువైనది అంటూ ఏమీ లేదు. నువ్వు, కేవలం నువ్వు పంచే ప్రేమ తప్ప అని అన్నాడు. రాధికి ఏం చెప్పాలో తెలియక అలాగే చూస్తుంది. పాలుగారి నున్నడి చెక్కిళ్ళు, పెద్ద పెద్ద సోగ కళ్ళు, చక్కటి ముక్కు లైట్ మీద పడటంతో తలుక్కుమని మెరుస్తున్న ముక్కు పుడక, అలసిపోయినట్లు కనపడుతున్న కళ్ళు. అసలు ఇంకా ఏమాత్రం సందేహించలేదు. అతను ఆమెను లాగి తన గుండెల మీద పడుకోబెట్టి ఆమె చుట్టూ చేతులు వేసి నిదానంగా ఆమె వీపుపై చిన్నగా చేత్తో తట్టడం మొదలుపెట్టాడు. తండ్రి గుండెలపైన ఆదమర్చి పడుకున్నా పసిపాపలా ఉంది ఆమె. అతని వైపు చూస్తూ ఉంది. ఏంటి అని అన్నట్లు కళ్ళెగరేశాడు. వద్దు అని అంది. ఎందుకు అన్నాడు. ఏమో భయంగా ఉంది నాకు అంది. ఎందుకు భయం, నేనున్నాను కదా, ఇంకేం సందేహించుకో, పడుకో అన్నాడు. ఇంకా బలంగా ఆమెను తన హృదయానికేసి హత్తుకుంటూ. ప్రియసకుడి చేయి తలగడగా మారి అతని శరీరం పాన్పుగా మారగా గుండె చప్పుడు చక్కని సంగీతాన్ని వినిపిస్తుంటే ఆ చప్పుడు ఇన్నేళ్ల ఒంటరితనాన్ని తరిమేస్తూ తన గుండె సబడితో జతగడుతూ ఉంటే నిదానంగా ఆమె కళ్ళు మూతలు పడ్డాయి. ఎప్పుడు నిద్రపోయిందో కొంచెం సేపటి తర్వాత చూస్తే అతని షర్టు తన గుప్పెట్లో బంధించి హాయిగా నిద్రపోతుంది. ఆమె మొహంలో కనబడే ప్రశాంతతను చూస్తూ గౌతమ్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. అతనికి కూడా ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియనే లేదు. చల్లటి గాలి వచ్చి సుప్రభాత సేవ పాడుతూ శుభోదయం అని పలకరిస్తూ ఉంటే బద్ధకంగా కళ్ళు తెరిచి చూశాడు గౌతమ్. అలవాట్లో సడన్ గా లేవబోయాడు. బరువుగా అనిపించింది. ఒక్క నిమిషం అర్థమే కాలేదు గౌతమ్కి. ఎందుకు అని చూస్తే తన ప్రేమ దేవత, తన బుజ్జమ్మ తన గుండెలపైన, అతనికి చిన్నగా పెదవులపైన చిరునవ్వు వచ్చి చేరింది. రాత్రి ఎలా అయితే పడుకుందో ఉదయం వరకు అలాగే ఉంది. ఇద్దరూ 1 ఇంచు కూడా కదలలేదు, పక్కకి జరగలేదు. రాత్రి వేసుకున్న మెడిసిన్స్ ప్రభావమో ఏమో అసలు మెలకువనే రాలేదు. మత్తుగా నిద్రపోయింది. తన 6 ఏళ్ల కల అలా నిద్రపోవడం, ఇలా తన ప్రాణాన్ని తన గుండెల మీద చూడాలి అనుకోవడం, ఆమె చుట్టూ చేతులు వేసి ఇలా రాత్రంతా ఉండిపోవాలి అనుకోవడం, ఇప్పుడు ఆ కల వాస్తవ రూపంలో వచ్చేసరికి అతని మనసంతా నిండిపోయింది. ఆమె నిదానంగా పక్కకు జరిపి ఆమె చేతిలో ఉన్న తన షర్ట్ ని ఏమాత్రం తనకి మెలుగు రాకుండా తీసుకొని ఆమెని కొన్ని క్షణాల పాటు చూస్తూ కూర్చున్నాడు గౌతమ్. అప్పటికే కావ్య ఇచ్చిన మిస్డ్ కాల్తో స్పృహలోకి వచ్చి
అక్కడి నుంచి కిందకి దిగి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళిపోయాడు గౌతమ్. కిందకి వెళ్లేసరికి తన కోసం ఎదురు చూస్తున్నారు అందరూ. ఒంటరిగా వస్తున్న అతన్ని చూసి కావ్య రాధిక ఎక్కడా అని అడిగింది. మెడిసిన్స్ వల్ల ఇంకా మెలకు రాలేదు అన్నాడు. పోనీలే నిద్రపోని అని చెప్పింది. ఇప్పుడు అందరి ముందు ఉన్న ఒకటే ప్రశ్న, నెక్స్ట్ ఏంటి అని. అక్కడున్న ఎవ్వరికి తర్వాత ఏం చేయాలన్నది తెలియడం లేదు. అందరూ ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు. గౌతమ్ అందర్నీ చూస్తూ ఎక్కడ ఆగిపోయామో అక్కడి నుంచే మొదలు పెడదామన్నాడు. అర్థం కాలేదు అన్నారు అందరూ. అంతా సవ్యంగా జరిగి ఉంటే ఇంకో 5 రోజుల్లో గిరికి కళకి పెళ్లి జరగాలి. కానీ అనుకోకుండా అన్ని ఇన్సిడెంట్స్ ఒకేసారి జరగడం వల్ల అందుకే పనులన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు మాత్రం ఏమైంది అని అన్నాడు. అన్నీ ఆగిపోయిన చోట నుంచి మొదలు పెడదామన్నాడు గౌతమ్. కానీ గిరి ఒప్పుకోలేదు. ఇంత జరిగిన తర్వాత మళ్ళీ పెళ్ళనేది అప్పుడే వద్దు అన్నాడు. అంటే అర్థం కాకుండా అడిగాడు గౌతమ్. కొన్ని రోజులు గ్యాప్ తీసుకుందాం అందరం అని అన్నాడు. ముఖ్యంగా నువ్వు రాధిక గారు అందరికంటే ఎక్కువగా ఫేస్ చేసింది మీరే. మేము ఓకే పర్వాలేదు, గాయాలన్నీ మానిపోయాయి, బాగున్నాము. కానీ నువ్వు రాధిక గారు అలా కాదు కదా. మానసికంగా శారీరకంగా ఇద్దరూ కలిసి చాలా అనుభవించారు. అందుకే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. పైగా శేషేంద్ర పోయి ఒక్కరోజు కూడా కాలేదు. ఏమన్నా ప్రాబ్లం ఏమో అని అన్నాడు. కావ్య గిరి వైపు చూస్తూ మంచివాడు చచ్చిపోతే బాధపడాలి, దినాలు పాటించాలి. ఇటువంటి వారు చస్తే కాదు, లోకానికి పట్టిన శని వదిలింది అనుకోవచ్చు. ముఖ్యంగా వీళ్ళ జీవితాలకి అందుకే ఏమీ అవసరం లేదు. నాకు కూడా గౌతమ్ చెప్పింది కరెక్టే అనిపిస్తుంది అని మిగతా వాళ్ళ వైపు చూసింది. వాళ్ళు కూడా అతనికే ఓటు వేశారు. అందరూ ఆగిపోయిన పనులు స్టార్ట్ చేసుకుందాం అనుకున్నారు. కానీ మళ్ళీ ప్రశ్న మళ్ళీ మొదటికే వచ్చింది. పెళ్లి జరిగితే కన్యాదానం ఎవరు చేయాలి అని. ఎవరు చేయాలి? ఎక్కడ కూర్చున్నా ఎవ్వరికీ పెళ్లి కాలేదు. కావ్య వాళ్ళ అమ్మ ఉన్నారు, నాన్న లేరు. గిరికి ఎవ్వరూ లేరు. వేణుకి అమ్మ లేరు, నాన్న ఉన్నారు. వర్షకి అమ్మ నాన్న ఇద్దరూ లేరు. మళ్ళీ అందరూ తల పట్టుకొని కూర్చున్నారు. ఎలా అని అర్థమే కావడం లేదు. అందరి కళ్ళు గౌతమ్ వైపు తిరిగాయి. గౌతమ్ అందర్నీ అనుమానంగా చూస్తూ నా వైపు చూస్తున్నారేంటి అన్నాడు. ఎందుకంటే సమాధానం నీ దగ్గరే ఉంది అన్నారు. అంటే అన్నాడు గౌతమ్, అంటే పెళ్లి పెద్దవి నువ్వే కాబట్టి కన్యాదానం కూడా నీదే హక్కు అని అన్నారు. అయితే అని అన్నాడు. అయితే ఏముంది, నీకు రాధికకి పెళ్లి చేద్దాం. తర్వాత మీ ఇద్దరూ కలిసి గిరికళకి పెళ్లి పెద్దలుగా మారి పెళ్లి చేయండి అని సంతోషంగా చెప్పింది కావ్య. గౌతమ్కి రాత్రి జరిగింది గుర్తొస్తుంది. అంత ఈజీగా తను మర్చిపోదు జరిగినవన్నీ. తనకు కొంచెం సమయం ఇవ్వాలి. ఇప్పుడే పెళ్లి అంటే ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో అని ఆలోచనలో పడ్డాడు గౌతమ్. కావ్య దగ్గరికి వచ్చి జరిగింది మర్చిపోవడం సులభం కాదు. కానీ కొత్త సంఘటనలు ఆలోచనలు మదిలో చేరితే పాత జ్ఞాపకాలు కనుమరుగైపోతాయి. కొత్త నీరు వచ్చి పాత నీరును తరిమినట్లు పాత జ్ఞాపకాలు వాటంతటా అవే కనుమరుగైపోయి వాటి స్థానంలో కొత్త జ్ఞాపకాలు కోరికలు అన్నీ చోటు చేసుకుంటాయి. లేకపోతే సమయం గడిచే కొద్దీ సంఘటన తీవ్రత పెరుగుతుందే గాని తగ్గదు, ఆలోచించుకో అని చెప్పింది. ఆమె చెప్పింది కూడా కరెక్టే అనిపించింది గౌతమ్కి. ఎలా చెప్పాలి బుజ్జమ్మకి అని ఆలోచిస్తూ ఉంటే గాజుల చప్పుడుతో వెనక్కి తిరిగి చూశారు. నిద్ర లేచిన రాధిక ఫ్రెష్ అయ్యి కిందకి వస్తూ ఉంది. గ్రీన్ కలర్ చీరలో ప్రకృతి అంతా తనలోనే దాచుకున్నంత అందంగా. అందరి కళ్ళు ఆమె వైపే ఉన్నాయి. బాపు గారి బొమ్మల సామాన్యంలో అద్భుతంలా అనిపించింది అందరికి. అందరూ తన వైపు చూసేసరికి రాధికకి ఎందుకో అనుమానంగా అనిపించింది. ఏమైంది అని అంది. ఎవ్వరికే గొంతు దాటి మాట బయటికే రావడం లేదు. అందరూ కామ్గా కూర్చున్నారు. గౌతమ్కి మాత్రం మనసంతా చాలా హాయిగా అనిపించింది. తన ప్రాణాన్ని తనకు దగ్గరగా తనకై కట్టిన ఇంట్లో తన చూస్తూ ఉంటే తనువా కాదు, అది హరిచందనమే. పలుక కాదు, అది మకరందమే. కుసుమాలు తాకగానే నలిగేను కదా నీ మేను అని ఏదో పాత పాట కరెక్ట్ గా తనకి సరిపోతుంది. అంత సుకుమారి నా ప్రేయసి అనిపించింది. కావ్య గౌతమ్ పక్కకు వచ్చి బాగుంది కదా అంది. చాలా అని అన్నాడు గౌతమ్ తన్మయత్వంలో. చాలా లేక ఇంకానా అంది కావ్య. ఇంకా అద్భుతంగా ఉంది అన్నాడు గౌతమ్.
మరి వెళ్ళి అదే విషయం చెప్పు అంది. గౌతమ్ వెంటనే స్పృహలోకి వచ్చి నేనా అన్నట్లు చూశాడు. నువ్వు కాకపోతే నేనా అన్నట్లు చూసింది కావ్య. నా వల్ల కాదు అని అన్నాడు గౌతమ్. మా వల్ల కూడా కాదు, మరి ఎవరు కదిలిస్తారు అని అంది కావ్య. రాధిక అందరి వైపు చూస్తూ ఏమైంది మీ అందరికీ, బానే ఉన్నారు కదా, ఏదైనా ప్రాబ్లమా అని అడిగింది. అందరూ తల అవును కాదు అన్నట్లు ఊపారు. ఆమెకి అర్థమే కావడం లేదు. ఏమైంది విచిత్రంగా చూస్తున్నారు అంది. కావ్య గౌతమ్ని పట్టుకొని ముందుకు తోసేసింది. ఏంటి అంటూ కళ్ళగరేసింది రాధి. ఏదో చెప్పాలి అని మళ్ళీ కాంగా ఉండిపోయాడు అంది కావ్య. రాధిక వాళ్ళని దాటి ముందరికి వెళ్ళి నీళ్లు తాగాలి అని గ్లాస్ చేతికి పట్టుకొని మళ్ళీ చుట్టూ చూసింది. అందరూ ఇంకా తన్నే చూస్తూ ఉన్నారు. ఏదో జరుగుతుంది అని అర్థమైంది తనకి. అది తన గురించే అని అర్థమైంది. ఎందుకో టెన్షన్గా అనిపించింది. కావ్య గౌతమ్ వైపు చూసి వెళ్ళు అన్నట్లు సైగ చేసింది. గౌతమ్ నా వల్ల కాదు అని అక్కడి నిలబడ్డాడు. ఇంకా కావ్య తప్పక ఆమె వెనకాల వచ్చి రాధి పక్కన నిలబడి రాధి నీకు గౌతమ్కి పెళ్లి జరగాలి అనంది. చిన్నగా చెప్పినా స్పష్టంగా చెప్పింది కావ్య. అంతే, రాధిక చేతిలో ఉన్న గ్లాస్ కింద పడిపోయింది. క్షణం అర్థం కాలేదు. అర్థమైన వెంటనే తన చేతిని తన మెడ దగ్గర పెట్టింది. గౌతమ్ పక్కనే నిలబడి అది లేదు సముద్రంలో పడేశాను అన్నాడు. కళ్ళు పెద్దలు చేసి అతని వైపు చూస్తుంది. అవును నిజమే అన్నట్లు చూశాడు. ఏం మాట్లాడాలో తెలియక అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాక అందరి వైపు చూస్తుంది. అప్పుడే అర్థమైంది అందరి మొహాల్లో ఉన్న భావం. అందరూ చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. అంతేకాక చాలా ఆతృతగా ఉంది అందరికి. ఒకసారి అందరినీ చూసి కిచెన్ లోకి వెళ్ళిపోయింది రాధి. గౌతమ్ కావ్య ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. పెళ్లి మాట ఎత్తితే కిచెన్కి వస్తావా అంది. బ్రేక్ఫాస్ట్ చేద్దామని అంది. నేను చేశాను అంది. నేను చేద్దామని వంట చేస్తున్నాను అంది. నిన్ను పెళ్లి చేసుకో అంటే వంట అంటావేంటి అంది. అంటే పెళ్లి చేసుకోకుంటే వంట చేయకూడదా, అలాగని రాజ్యాంగంలో రాసి ఉందా అని కావ్య వైపు చూసి కళ్ళెగిరేస్తుంది. రాధి మాట్లాడే విధానానికి కావ్య షాక్ అయ్యి వెంటనే తనని కౌగిలించుకుంది. పాత రాధికని మళ్ళీ చూస్తున్నాను, మళ్ళీ నిన్నిలా చూస్తాను అని కళ్ళ కూడా అనుకోలేదు. నిజంగానే అడుగుతున్నాను, పెళ్లి చేసుకో అని మొత్తం చెప్పింది. రాధి ఒక్క నిమిషం ఆలోచించి గౌతమ్ వైపు చూస్తుంది. అతని కళ్ళల్లో ఆతృత ఏం చెప్తుందో అని. నీ పెళ్ళైన తర్వాత మరుక్షణమే చేసుకుంటాను. పిచ్చి పట్టిందా నీకు, నన్నెవరు చేసుకుంటారు అంది. వెతికితే లోకంలో చాలా మంది ఉన్నారు అని అంది రాధి. నీకు తెలుసు కదా, తెలుసు కాబట్టే చెప్తున్నాను. అంత ఈజీ కాదు అంది. అంత కష్టం కూడా కాదు అంది రాధి. ఇంకా ఎక్కడ ఉన్నావు, అంతవరకు వీళ్ళ పెళ్లి ఆగిపోతుంది. ముందు నాకిష్టం లేదు. అయినా ఒక బిడ్డని ఇంకో పెద్దావిడిని పెట్టుకొని నన్ను ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? తనతో పాటు వీళ్ళని కూడా నా బాధ్యతగా ఎవరు పంచుకుంటారు? ఇంకా వర్ష కూడా ఉంది అంది. వర్ష గురించి వదిలేయి, నీ గురించి చెప్పు నువ్వు అంది. అన్నీ తెలిసి కూడా అడుగుతున్నావు నువ్వు. అన్నీ తెలుసు కాబట్టి అడుగుతున్నాను, చెప్పు కావ్య అంది. ఇంకా ఎంతకాలమని ఇలా ఉంటావు? నేను వెళ్ళినప్పటి నుంచి నాకు నీడలా మారి అక్కడ అన్నింటినీ చేసుకుంటున్నావు. నేను అడిగిన ప్రతిదీ కాదనకుండా చేశావు. దురదృష్టవశాత్తు మీ వాళ్ళు పోయినా కనీసం వాళ్ళ గురించి కూడా చెప్పలేదు. ఏ జీవిత ప్రయాణం అంత సులభం కాదు. మనం అలసిపోయినప్పుడే సేద తీర్చే ఒడి, ఏడ్చినప్పుడు కన్నీళ్లు తుడిచే చేయి, ఓడిపోయినప్పుడు చేయి అందించేవారు, గెలిచినప్పుడు భుజం తట్టే ఆత్మీయత లేనప్పుడు జీవితం ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు అంది. నా పెళ్ళైపోయిన తర్వాత నా పూర్తి సమయం నా భర్త కేటాయించడంతో పొరపాటున నీ వైపు చూసే సమయం కానీ పట్టించుకునే తీరిక కానీ ఒకవేళ నాకు లేదు అనుకో, అప్పుడు ఎలా? ఎప్పుడు అలా జరగదనుకో. కానీ నేను పరిస్థితులు నమ్ముతాను. మన చేతుల్లో కొన్ని ఉండవు, ప్లీజ్ ఒప్పుకో అంది. ప్రేమను పెంచే నీలాంటి ఫ్రెండ్ ఉండగా, మీరంతా నా చుట్టూ ఉండగా నేను ఒంటరిదాన్ని ఎలా అవుతాను? నేను చాలా అదృష్టవంతురాల్ని తెలుసా నీకు? నేను శారీరక శ్రమ మాత్రమే చేశాను. నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది లేకుండా అన్నీ నువ్వే చూసుకున్నావు. ఆర్థికంగా అన్నింటినీ, వర్ష చదువు, ఇంకా నా లైఫ్ అసలు ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో నువ్వే కదా నా పక్కన నిలబడింది. శారీరకంగా మాత్రమే అప్పుడు నా పక్కన లేవు.
మరి నీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు నేను అదృష్టవంతురాలనే కదా. మళ్ళీ ఇదంతా ఎందుకు? మనం నమ్మిన వాళ్ళు ఇంతకు ముందు ఉన్నట్లు ఇప్పుడు ఉండరు అంది. ముందు ఒక మాట, తర్వాత ఒక మాట. నిన్నటి వరకు మనం ప్రాణంగా ఉంటాం, ఈ రోజు అపరిచితులం అయిపోతాం. అటువంటి వాళ్ళని ఎలా నమ్మేది? నా బాధ్యత 1-2 సంవత్సరాల్లో తీరిపోయేది కాదు అంటూ లోపలికి వెళ్ళిపోయింది కావ్య. రాధిక ఏమీ మాట్లాడలేక అందర్నీ ఒకసారి చూసి బయటకు నడిచింది. గౌతమ్ రాధిక వెనకాల వెళ్ళాడు. గార్డెన్లో పూల మొక్కల మధ్య కూర్చొని ఆలోచనలో ఉన్న ఆమె పక్కన కూర్చొని ఏమైంది అని అడిగాడు గౌతమ్. అతని వైపు ఒకసారి చూసి మళ్లీ మొక్కల వైపు చూస్తుంది. ఆమె చేతి వేళ్లల్లో తన వేళ్లు బంధించి ఆమెకి ఇంకా దగ్గరగా జరుగుతూ వద్దా బుజ్జమ్మా అని కళ్ళల్లో చూస్తున్నాడు. కాదు కన్నయ్య, ఎలా చెప్పాలా అని నేను యూకేలో ఉన్నప్పుడు ఇక్కడ చాలా వాటికి సంబంధించి నేను చెప్పిన వెంటనే కావ్య అన్ని పనులు చేసేది. ఒక్కోసారి నీ వెనకాల నీకు తెలియకుండానే తిరుగుతూ నీ గురించి తెలుసుకుంటూ నాకు చెప్తూ ఉండేది. కావ్య వాళ్ళ అమ్మా నాన్న అన్నయ్య వదిన, అన్నయ్యకు ఒక చిన్న బాబు, వీళ్ళ ఫ్యామిలీలో ఉంటారు. కావ్య వాళ్ళ బాబాయ్ కూడా, ఆయన కూతురే ఈ వర్ష. అందరూ ఒకే చోట ఉంటారు. శేషేంద్రకు అనుమానం వచ్చింది, ఇక్కడ నాకెవరైనా ఏమైనా హెల్ప్ చేస్తున్నారేమో అని. ఎందుకంటే వెళ్ళినప్పటి నుంచి నేను ఇండియా గురించి అస్సలు అడగలేదు. ఆ సంఘటన జరిగిన తర్వాత దాదాపు తనతో అస్సలు మాట్లాడనే లేదు. వెళ్ళిన 4 ఏళ్లకు అనుకోకుండా సడన్ గా కావ్య వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బాబాయ్ వాళ్ళు అవుట్డోర్ కి వెళ్లి వస్తుండగా లారీ యాక్సిడెంట్ లో కావ్య వాళ్ళ అన్నయ్య కొడుకు, అమ్మ, కావ్య, వర్ష తప్ప అందరూ స్పాట్ డెడ్. అప్పటి నుండి కావ్య ఇంటి పెద్దగా మారి వర్షాన్ని చదివించింది. చిన్న బాబుని వాళ్ళ అమ్మని చూసుకుంటుంది. వర్ష వేణుని ఇష్టపడుతుంది. నాకు అర్థమైంది, రేపు వాళ్ళ పెళ్ళైన తర్వాత కావ్య లోన్లీగా అయిపోతుంది. కొన్ని రోజులకి బాబు స్కూల్కి వెళ్ళడం మొదలు పెడితే ఆంటీకి కూడా హెల్త్ బాగోలేదు. ఎన్ని రోజులు ఉంటారో తెలియదు. అప్పుడు తన లైఫ్ ఇంకా లోన్లీగా ఉంటుంది. ఒంటరితనాన్ని భరించడం తనకు అలవాట్లేదు. మొదటి నుంచి ఉమ్మడి కుటుంబంలో పెరిగిన అమ్మాయి ఇప్పటికీ సగం కుంగిపోయింది. వాళ్ళ అమ్మ కోసం, బాబు కోసం బ్రతుకుతున్నట్లుగా ఉంటుంది. తనకు వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. ఏదైనా కష్టం, సుఖం వెంటనే నాకు ఫోన్ చేస్తుంది. రేపు నా పెళ్ళైపోతే నన్ను డిస్టర్బ్ చేయకూడదని, తనకి ఏ ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పకపోతే కష్టం కదా. అందుకే తన్ని, బాబుని యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉంటే మంచి వాళ్ళని వెతుకుదామని నిన్న నేను నీకు టైం అడిగాను. అన్నీ తొందరగా జరుగుతున్నాయి. అర్థం కావడం లేదు. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని వద్దు అనలేను. అలా అని తన్ని వదిలేసి మనస్ఫూర్తిగా కూర్చోలేను అంటూ అతని చేతుల చుట్టూ తన చేతులు వేసి భుజం మీద తలవాల్సింది రాధి. మీకు ప్రాబ్లం లేకపోతే, తనకు ఇష్టం ఉంటే నేను చేసుకుంటాను అని వెనక నుండి వినపడింది. వెనక నుండి తిరిగి చూసిన గౌతమ్, రాధిక షాక్ అయిపోయారు. ఎదురుగా ఉన్న అతన్ని చూసి కళ్ళు పెద్ద చేసి ఆశ్చర్యపోయారు. మీరు అని అన్నాడు గౌతమ్. రాధికకి మాత్రం భయం వేసి గౌతమ్ చేయిని గట్టిగా పట్టుకుంది. భయం వల్ల అనుకోకుండానే నుదుటికి చెమటలు కూడా పట్టేశాయి. ఎదురుగా సిఐ. వీళ్ళిద్దరినీ అలా చూసి రాధిక భయపడటం గమనించి, నరకాసుర వధ చేసిన సత్యభామ నువ్వమ్మా, నువ్వు భయపడటమేంటి? పోలీసులు ఎప్పుడు అరెస్ట్ వారెంట్లు లేదా కొట్టడానికే రారు. మీరు ఆ ఒపీనియన్ నుంచి బయటకు రండి అని అన్నాడు నవ్వుతూ. రాధిక ఏమీ మాట్లాడక అలాగే చూస్తూ ఉండిపోయింది. అతను చెప్పేది నిజమే అన్నట్లు రాధిక టెన్షన్ తగ్గింది. ఆయన సివిల్ డ్రెస్ లో ఉన్నారు. యూనిఫామ్ లో కాకుండా మొదటిసారి తన్ను చూడటం అలా. చూడ్డానికి బాగానే ఉన్నాడు. రాధిక గౌతమ్ని చూస్తూ బాగానే కాదు, చాలా బాగున్నాడు కదా అని అంది. ఆమె వైపు చూస్తున్నాడు, వినపడిందా అన్నట్లు. అవును అని అన్నారు. ఎలా? అది అంతే. ఎదురుగా మనిషిని పెట్టుకొని ఏంటి ఇద్దరు ఇలా చూస్తున్నారు అన్నాడు. సారీ అండి అని గౌతమ్ ముందులకు కదిలాడు తనతో మాట్లాడటానికి. ఇందాక మీరు ఏదో అన్నారు అని అన్నాడు. మీరు కూడా ఏదో అన్నట్లుగా ఉన్నారు అన్నారు సిఐ. రాధిక కన్ఫ్యూజ్ అయింది. ఆయన మాటలకు అర్థమయ్యి అర్థం కానట్లుగా అనిపిస్తున్నాయి. చేతిలో ఉన్న స్వీట్స్ ని వాళ్ళిద్దరి ముందు పెట్టి, మీ కేసు వల్ల నా గ్రేడ్ పెరిగింది,
దీన్ని చాలా ఫాస్ట్ గా సాల్వ్ చేశాను అని. అంతేకాదు ప్రమోషన్ లిస్ట్ లో నా పేరు ఫస్ట్ ఉంది. అందుకే ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. ఇలా వచ్చేశాను. సారీ చెప్పకుండా వచ్చానని ఏమీ అనుకోవద్దు. వచ్చేసరికి అనుకోకుండా మీరు మాట్లాడేది విన్నాను. మీరు మాట్లాడింది విన్న తర్వాత నాకు అనిపించింది నాకు కూడా ఎవ్వరూ లేరు. గవర్నమెంట్ హాస్టల్లో అనాథగా పెరిగాను. డిపార్ట్మెంట్ పై ఉన్న ఇష్టంతో చదివి ఇలా సీఐ అయ్యాను. నాకు ఇంటికి వెళ్ళాలి అని ఎప్పుడు అనిపించలేదు. అందుకే ఎప్పుడు స్టేషన్లోనే ఉంటాను. ఇంటికి వెళ్తే ఖాళీ గోడలు వెక్కిరిస్తాయి, నన్ను ఎవ్వరు లేరు అని గుర్తు చేస్తూ ఉంటాయి. చాలా సార్లు అనిపించింది పెళ్లి చేసుకోవాలి అని. కానీ నా లాంటి అనాథను, అందులోనూ డిపార్ట్మెంట్ అంటే పోలీసులంటే చాలు వీళ్ళని చూసినట్లు చూస్తారు. సో ధైర్యం సరిపోక వెనకడుగు వేశాను అన్నాడు. కానీ మీ మాటలు విన్న తర్వాత మళ్ళీ ఏదో ఆస్తి గురించింది నాకు. మీ ఫ్రెండ్కి ఇష్టమైతే నేను పెళ్లి చేసుకుంటాను. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. తన బాధ్యత మొత్తం నాదే. జీవితాంతం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. ఒక్క అవకాశం ఇవ్వమని అడిగి చూడండి తన్ని అన్నాడు. రాధికకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మనసంతా మొత్తం ఆనందంతో నిండిపోయింది. ఎన్నాళ్ళు పడుతుందో అనుకున్న సమస్యకి దాని సమాధానం వెతుక్కుంటూ తన దగ్గరికి వచ్చినట్లు అనిపించింది. అసలు సిఐ గారికి ఎటువంటి వంకలు పెట్టాల్సిన అవసరమే లేదు. తమకు ఎంత హెల్ప్ చేశారు ఇద్దరికి బాగా తెలుసు. అందుకే ఆయనంటే అంత అభిమానం, ఇష్టం కూడా. మరి ఏమీ ఆలోచించకుండా రాధిక తన ముందు నిలబడి థ్యాంక్ యూ అని చెప్పింది. గౌతమ్ కూడా నేనే మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. మిమ్మల్ని చూసిన ప్రతిసారి ఏదో సంతోషం, అభిమానం. ఒక మనిషిని కాపాడటానికి అర్ధరాత్రి కూడా అని చూడకుండా మీరు ధైర్యంగా అప్రోచ్ అయిన విధానం, మీ వాళ్లను మీరు కాపాడుతున్న తీరు, అసలు మేము లేము అనుకొని చేతులెత్తేసిన మనుషులను మా కళ్ళ ముందు నిలిపిన తీరు అన్నీ కలిసి మీ పైన అభిమానం పెంచాయి. మీలా ధర్మం వైపు, న్యాయం వైపు నిలబడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. తాము కరిగిన ఎదుటి వాళ్లకు వెలుగు పంచాలి అనుకునే వాళ్ళు మీలాంటి వాళ్ళు. ఇటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు. అటువంటిది ఈ రకంగా మా ఫ్యామిలీలో ఒక సభ్యుడి కావడం నిజంగానే నాకు చాలా ఆనందంగా ఉంది. మీ ఫ్రెండ్ ఒప్పుకుంటే ఈ ఆనందం ఇంకా రెట్టింపు అవుతుంది అన్నారు సిఐ. లోపలికి రండి వెళ్దామని ముగ్గురు లోపలికి వెళ్లారు. ఇద్దరు బయటకు వెళ్లి లోపలికి వచ్చేసరికి, సిఐతో వచ్చేసరికి ఇంకా హాల్లో కూర్చొని డిస్కస్ చేస్తున్న వాళ్ళు కొంచెం షాక్ అయ్యారు. గౌతమ్ అందరికీ విషయం చెప్పాడు. కిచెన్ లో ఉన్న కావ్య కూడా వినింది. తనకు ఏం చెప్పాలో తెలియక అలాగే చూస్తుంది. రాధిక కావ్య దగ్గరికి వచ్చి తన చేతుల్ని ఆమె చేతుల్లోకి తీసుకొని, నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడితే నీ బాధ్యతలను పంచుకునే వాళ్ళు ఉంటే ఒప్పుకుంటాను అన్నావు కదా, నీ గురించి మొత్తం తెలుసు, ఏమంటావ్ అంటూ తన వైపు చూసింది. ఇప్పటికిప్పుడు ఏమని చెప్పాలి, నేను అస్సలు ఊహించలేదు. టైం కావాలి రాది అంది. వెళ్ళి మాట్లాడు అంది. ఇప్పుడు అనంది. అవును ఇప్పుడే అంది. భయంగా ఉంది, నేనంతా కన్ఫ్యూజన్ లో ఉన్నాను అంది కావ్య. ఏమీ అవసరం లేదు, తనకి మొత్తం తెలుసు, వెళ్ళు అంది. రాధిక కావ్య ఇబ్బందిని గమనించి తనను బయటకు పంపించింది. సిఐ దగ్గరికి వచ్చి, నేనే తనకి చెప్పాను, కానీ జీవితాంతం కలిసి ఉండాల్సింది మీరు. ఒకరిని ఒకరు మనస్ఫూర్తిగా ఇష్టపడితేనే జీవితాంతం కలిసి ఉండగలం. కేవలం ఆవేశంలో తీసుకున్న నిర్ణయం మంచిది కాదు. బాగా గమనించి నిర్ణయం తీసుకోండి అని అన్నారు. ఇష్టపడ్డానో లేదా మీకెవరు లేరో అనో, ఎవరో ఒకరు కావాలి అనుకున్నారు అని నిర్ణయం వద్దు. నిజంగానే తను లేకపోతే జీవితం లేదు అన్నంత ఇష్టం ఉంటే అప్పుడే అడుగుని ముందుకు వేయండి. ఎందుకంటే ప్రేమ అనేది నిత్యం గుండెల్లో వెలిగే దీపంలా ఉండాలి. కానీ ఎక్కువ వెలుగునిచ్చే మంట కాకూడదు, వెలిగి ఆరిపోయే ఫ్లాష్ లైట్ కాకూడదు. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను, వెళ్ళండి అన్నాడు. ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. కానీ ఒక విషయం, ఒకవేళ తనకు నచ్చలేదు అంటే ఇక్కడితో దీన్ని వదిలేద్దామని చెప్పింది. నెమ్మదిగా చెప్పినా చాలా స్పష్టంగా, వివరంగా, ఖచ్చితంగా చెప్పింది. ఆమె మాటల్లో తన స్నేహితురాలి మీద ఉన్న ప్రేమ తెలుస్తుంది. రాధిక మాటలు విన్న సిఐ చిరునవ్వుతో బయటకు వెళ్ళిపోయాడు. భయపెట్టేశావుమా అని అన్నాడు. కాదు గౌతమ్, తొందరపడి నిర్ణయాల వల్ల ఎవ్వరికి ఎటువంటి కష్టం రాకూడదు అని చెప్పాను.
తనకి ఒక తోడు అవసరం కదా అని ముందు వెనక ఆలోచించకుండా ఎవరినో ఒకరిని అంటగట్టలేను అంటూ కిచెన్ లోకి వెళ్ళిపోయింది. అందరూ చాలా టెన్షన్ గా హాల్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎవరి మొహంలో చిరునవ్వు కూడా లేదు. ఏం జరుగుతుందో అని. రాధిక వంట చేస్తూ ఉంది. నీకు టెన్షన్ గా లేదా అంది. ఎందుకు అంది. ఏం జరుగుతుందో అని అంది. ఏం జరిగినా మన మంచికే కదా, అది ఎలా అంది. ఒకవేళ ఒప్పుకుంటే తనకి ఒక మంచి తోడు లేదా మనకు ఒక మంచి ఫ్రెండ్ దొరుకుతారు. నీకు వంట చేయడం వచ్చా అన్నారు. ఇదేమైనా బ్రహ్మ విద్య? చిన్నప్పుడు అమ్మతో పాటు ఎక్కువగా కిచెన్ లోనే ఉండేదాన్ని. చాలా ఇష్టం నాకు. అమ్మ అన్ని డిఫరెంట్ గా చేసేది నా కోసం. నేను హెల్ప్ చేస్తాను అంటూ ఆమె పక్కన చేరాడు గౌతమ్. ఏమీ వద్దు. అవును, నువ్వేంటి ఇక్కడ? నీకు వర్క్ లేదా? నువ్వు ఆఫీస్కి వెళ్ళవా అంది. ఆఫీస్ లేదు, ఏమీ లేదు. దాదాపు ఓ 1 year ఇలానే నీతో ఉండిపోవాలి అన్నాడు. ఏంటి వంట చేస్తున్నా? నవ్వుతూ అడిగింది. లేదు బుజ్జమ్మ, నువ్వు నేర్పిస్తే అన్నీ చేస్తాను. వంట ఒక్కటే కాదు అయినా అంటూ ఆమె వెనక చేరి చుట్టూ చేతులు వేశాడు. ఎన్ని రోజులు ఇట్టే గడిచిపోతాయి. గౌతమ్ స్పర్శ రాధికకు ఎన్నో చెప్తుంది. తన మాటల్లో చెప్పలేని భావాలన్నీ అతను ఒక్క ద్వారా చెప్తున్నాడు. అతని ఒక్క స్పర్శ చాలు తానేంటి అతని జీవితంలో అనేది పూర్తిగా తెలిసిపోతుంది. లోపల రేగుతున్న భావాలని బలవంతంగా అణుచుకుంటూ రాధి కళ్ళు పెద్దవి చేస్తూ, కన్నయ్య ఇది కిచెన్ వదులు అని అంది. అయినా 1 year ఏం చేస్తావు? అన్ని రోజులు అంది. చేయాలి అనుకుంటే చాలా ఉన్నాయి. అసలే నాకు లెక్కలు రావు. పోగొట్టుకున్నవన్నీ తెలుసుకోవాలి కదా. లెక్క తప్పుతూ ఉంటే నువ్వు సరిచేస్తూ ఉండాలి. మళ్ళీ మళ్ళీ నేను లెక్కలు తప్పుతూ ఉండాలి. ఏంటి అంటూ కళ్ళెగరేసింది రాధి. మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.